చపాతీ అది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగుతుందో పూరీలాగా బాగా పిండి కలపడంలో ఉంటుంది బాగా పొంగిపోతుంది పూరీలాగా మెత్తని స్మూత్ చపాతీస్ అండ్ చికెన్ కర్రీ. మీరేం వండుకున్నారో కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మ అయితే తీసుకొస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కర్రీ అయితే అవుతుంది. ఇక్కడ చపాతీ అయితే అవుతుంది. ఇదిగోండి చపాతీస్, వేడి చపాతీలు అండ్ చికెన్ కర్రీ వచ్చేసి నీసు వాటర్ మొత్తం పోయింది. ఉప్పు, కారం, ఆయిల్, మసాలా వేసేసాను. కొత్తిమీర అయితే వేసేసి ఇంకా కర్రీ అయితే పోతుంది. చూడండి వేడి చపాతీ కూడా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఆయిల్ అయితే వేసేసుకున్నాం. పిల్లలకి అయితే చాలా ఇష్టం హాట్ చపాతీ అండ్ చికెన్ కర్రీ. అందుకని తొందరగా అయితే చేసేస్తున్నాం. మా వారేమో అక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారు. మా అమ్మ అయితే కొత్తిమీర కట్ చేస్తుంది కర్రీ కోసం. మీరేమనుకుంటున్నారు కామెంట్లో కామెంట్ అయితే చేయండి, ఓకేనా. సండే స్పెషల్స్ ఎవరెవరు ఏమేమనుకుంటున్నారు. వానలు అయితే పడతానే ఉన్నాయి. పాపం జనాలు విజయవాడ చాలా కష్టపడుతున్నారు. మన వంతు సాయం మనం చేద్దాం ఫ్రెండ్స్. తోచిన వరకు ఏం చేద్దాం, సాటి పనికి మన సాయం చేస్తేనే కదా సాయం. హాట్ చపాతీస్ అప్పుడే మనం ఎక్కడికి పోదు, మన పిల్లలకు వస్తుంది. చపాతీ అయితే వేసేసుకున్నాం. చపాతీ అవ్వట్లేదు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రమిజా, మీ తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సపోర్ట్ ఏంటి ఇంకా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం సండే కదా, సండే స్పెషల్ వచ్చేసి చికెన్ తెచ్చారు పొద్దున. ఇవన్నీ కేజీ చేస్తే ఇంకా తీసేసి కర్రీ అయితే చేస్తున్నాం. శుభ్రంగా కడిగేసాను 4-5 సార్లు. కడాయి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. తర్వాత మన చికెన్ అయితే శుభ్రంగా కడిగింది వేసేసాను. ఉప్పు, పసుపు వేసి మగ్గబడుతున్నాను. నీస్ వాటర్ అంతా పోయేదాకా మగ్గనిద్దాం, ఓకేనా. 10 minutes అయితే బాగా మగ్గిపోతుంది, ఓకేనా. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే చపాతీ చేస్తున్నాం ఫ్రెండ్స్. వెదర్ అయితే చల్లగా ఉంది కదా, చపాతీ అసలు చేయట్లేదు, అందుకని చేస్తున్నాం, ఓకేనా. మీరేమనుకున్నా కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా. అక్కడైతే అఖండ మూవీ అయితే వస్తుంది చూడండి, బాలకృష్ణ మూవీ. ఇక చూస్తూ తొందరగా అయితే చేసేసుకుందాం. సండే స్పెషల్ వచ్చి చపాతీ. వర్షాలు అయితే పడతానే ఉన్నాయి. రోజు ఇడ్లీ దోశ ఏం తింటాం, అందుకని చపాతీ. ఇదిగోండి చపాతీ, స్మూత్ మెత్తని చపాతీలు. ఇక్కడైతే చికెన్ అయితే అవుతుంది, ఇక్కడైతే చపాతీ రెడీ చేసుకుందాం, ఓకేనా. మీరేమనుకుంటున్నారు కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా. బై ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి కొత్తిమీర అయితే వేసేస్తున్నాం. బస్లే బాగా మీద ఆడిజా కింద బస్లే బాగా మీద ఆడితిలే. ఇదిగోండి చపాతీస్ అయితే అవుతున్నాయి, కర్రీస్ అయితే అవుతున్నాయి. ఇంకా షింక్ నిండా అంట్లు ఉన్నాయి, తోమాలి. టిఫిన్ చేసేసి తొందరగా పనులు అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. మామూలు దాడదా దోకాట స్మేదా. ఇలా రోల్ తిప్పుతూ ఉంటే బాగా కాలుతుంది. చపాతీ కూడా బాగా టేస్ట్గా ఉంటాయి. అందరి హ్యాపీ సండే, హ్యాపీ వినాయక చవితి. నేనైతే కుదరలేదులేండి ఫ్రెండ్స్. పొగలు వస్తుంది చికెన్ కర్రీ.
మళ్ళీ అమ్మాయి అయితే రేపు హాస్టల్కి వెళ్ళిపోద్ది, అందుకని చికెన్ అండ్ చపాతీ తెప్పించి వండి చేస్తున్నా ఫ్రెండ్స్. మధ్యాహ్నం అయితే కొంచెం చికెన్ అయితే ఉంది, పప్పుచారు చేసేస్తే అది వండుకోవాలి ఫ్రై. పిల్లల కోసమే కదా మనం ఎంత కష్టపడేది చెప్పండి, అంతేనా? లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమిజా మీ తెలుగు అమ్మాయి. ఇవ్వండి మధ్యాహ్నం లంచ్ వచ్చేసి వేడి వేడి రైస్ అండ్ పప్పు చారు. సండే స్పెషల్స్ వచ్చేసి పప్పు చారు అండ్ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా. స్పైసీ కదా చికెన్ ఫ్రై, పప్పు చారు. ఫోటో గాడి ఇక్కడైతే చికెన్ మొత్తం శుభ్రంగా చేసేసి ఫ్రై వేసి పెట్టాను. ఆయిల్ వేసి ముందు కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత చికెన్ వేసా, ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనిచ్చేసి పెట్టా. ఇప్పుడైతే మన స్పైసీ మసాలా అయితే రెడీ చేస్తున్నాం. ఎండుమిర్చి, ధనియాలు, చెక్క, లవంగాలు, మిరియాలు, అంతే. ఇవన్నీ మిక్సీకి వేసేసి మనం ఫ్రై చేసుకుందాం. చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది, ఓకేనా? హాయ్ హలో ఫ్రెండ్స్, ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాం. చికెన్ శుభ్రంగా కడిగేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆనియన్ బాగా వేగిపోయిన తర్వాత చికెన్ అయితే వేసా. ఆనియన్స్ రెడ్గా అయిపోయిన తర్వాత హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమిజా మీ తెలుగు అమ్మాయి. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి చికెన్ ఫ్రై అండ్ పప్పు చారు రైస్ చేస్తున్నాం. వేడి వేడి రైస్, చికెన్ ఫ్రై అయితే ఉంటుంది. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేస్తాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగిపోయిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా వేగిన తర్వాత మనం చికెన్ అయితే వేసుకోవాలి. అందులో కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనిద్దాం. నీసు వాటర్ అంతా పోయిన తర్వాత మగ్గనిచ్చి ఇప్పుడైతే మసాలా అయితే రెడీ చేసేసా. కారం కాకుండా ఇలా స్పైసీగా చేస్తున్నాను నేను. మీరు ఎలా వండుకుంటారో నాకు కామెంట్ అయితే చేయండి, ఓకేనా? మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకున్నాం ఫ్రెండ్స్. కారం వేస్తే అసలు టేస్ట్ ఉండట్లా, ఇలా వండితేనే మా పిల్లలు బాగా తింటారు. వేసి ఒక 5 minutes అయితే బాగా మగ్గనివ్వాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా కొంచెం వేసాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మసాలా అయితే వేసేసాం. ఇంక 5 minutes అయితే బాగా మగ్గనిచ్చి కరివేపాకు, కొత్తిమీర, కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా అయితే వేసేసుకుందాం. స్పైసీ చికెన్ ఫ్రై అయితే రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చికెన్ అంటే తినని పిల్లలు కూడా బాగా లొట్టలు వేసుకుని అయితే తింటారు. మా పిల్లలు బాగా తింటారు. ఇక్కడ వచ్చేసి పప్పు చారు, వేడి వేడి అన్నీ. ఇదిగోండి కొత్తిమీర అయితే వేసేసా, గార్నిష్ అయితే అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ చికెన్ ఫ్రై ఇస్ రెడీ. స్పైసీ చికెన్ ఫ్రై.